అందరికీ నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటి మళ్ళను ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు గత 5 సంవత్సరాల్లో మన చెవులో పూలు వేసినప్పుడు ఏ రోజున అడిగిరా మీరు? మరి నీకెందుకురా? ఇప్పుడు ఈ రోజా ఎట్లయితే పెట్టుకుందో, రోజాకి నేను చాలా పెద్ద అభిమానిని. రోజా 2 చెవులో పెట్టుకున్నప్పుడు నేను పెట్టుకోకపోతే తప్పు ఉంటుంది. రోజా అంటే నాకు చాలా గౌరవం. సో ఆమె ఏం చెప్పినా నేను వింటాను. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూటమి పార్టీ మీద నిందలు వేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు నేను వచ్చి కూడా ఈ కూటమి పార్టీ మీద కొన్ని నిందలు వేయాలి, ఎందుకంటే రోజా అభిమానిని కాబట్టి. మచ్చా అంటారా? అంతే. అయితే ఇప్పుడు రోజా గారు నడుస్తూ ఉన్నారు, ఒకసారి చూడండి మీరు. నాకు ఒకటే గుర్తుకొస్తుంది. అండ్ ఇంకొకటి, చాలామంది కామెంట్లు చేస్తారు, అదే తమ్ముడు చాలామంది కామెంట్ చేస్తారు. ఏమంటే తెలుసా, సంక్రాంతికి ఎద్దులు వస్తాయి, ఇట్లా ఊపుతూ ఉంటాయి. సో రోజా కూడా ఇట్లనే ఊపుతా ఉంది, వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళందరూ ఇట్లనే ఊపుతా ఉన్నారు. సో నేను కూడా ఊపడం తప్పలేం లేదుగా, తప్పేం లేదు. అయితే ఇప్పుడు రోజా కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంది, దానికి ఆన్సర్ ఇవ్వనికి వచ్చిన ఒక అభిమానిగా నేను ఆన్సర్ ఇవ్వాలి కదా. అయితే రోజా మాట్లాడుతూ ఉంది, ఫస్ట్ ఆ మాటలు విని దాని తర్వాత మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, లాస్ట్లో చూడండి. ఖచ్చితంగా కామెంట్ చేయండి, రోజా గారి అభిమానిని కాబట్టి. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఏదైనా పుస్తకం షాప్కి వెళ్ళి అబద్ధాల పుస్తకం ఉందా అని అడిగితే మనం చేసిన పాపాలకి ఆ పుస్తకాలు నింపడానికి కూడా సరిపోదు. కానీ పాపాలు చేసిన మనం వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనం ఇట్లాంటి మాటలు మాట్లాడడంలో తప్పు లేదమ్మా, అస్సలు తప్పు లేదు. మనం ఇట్లాంటి మాటలు మాట్లాడాలా, ఆ కూటమి పార్టీ మీద నిందలేయాలా, అంతే. కనీసం 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా సక్రమంగా నిర్వర్తించలేని ఈ పప్పు గిప్పు మాట్లాడుతుంది. ఈమెకి నాకు ఎలాంటి సంబంధం లేదు, జస్ట్ అభిమానిగా వచ్చి మాట్లాడతామన్నా. ఆ పప్పే ఇప్పుడు నిప్పుగా మారింది. మీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల గుండెల్లో దడ పుట్టిస్తుంది. మీ జగన్మోహన్ రెడ్డికి నిద్రలేని రాత్రులను చూపిస్తుంది. అవసరమా నారా లోకేష్ గారి గురించి మాట్లాడడానికి? మన స్థాయి ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఏదో స్క్రిప్ట్ ఇచ్చిండు, అది చదివినామా వెళ్ళిపోయినామా గిట్లని చెప్పి ఉండాలి. కానీ అనవసరంగా నారా లోకేష్ గారి గురించి ఎందుకు పెట్టుకుంటున్నాం? వాళ్ళ ఫ్యాన్స్ అయితే అసలు తిక్కోళ్ళు. ఈ మధ్య మనం అందరం చూస్తూ ఉన్నాం, మన పార్టీకి సంబంధించిన వాళ్ళందరినీ గట్టిగా వేస్తూ ఉన్నారు. అవసరమా? సరే అంటే నాకు అభిమానం కాబట్టి ఏదో చెప్తున్నా. సరే వేరే వాళ్ళు లైట్ తీసుకోండి అబ్బా. మరి దేనికి పనికొస్తాడు మినిస్టర్ గా మీరే అర్థం చేసుకోవాలి. నీకు అక్కడ అర్థమైతే, మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ అధికారం ఉన్నప్పుడు ఎవరికి ఏం హెల్ప్ చేయాలా? నారా లోకేష్ గారు తన సొంత పైసలతో ఒక ఫ్లైట్ బుక్ చేసి ఒక హార్ట్ ఆపరేషన్ చేయించున్నాం. మనకంత ఛాయనీకి జాత కాదు, అది పక్కన పెట్టేస్తే నారా లోకేష్ గారికి రాష్ట్రం పర్లా, పార్టీ పర్లా, ఏం పర్లా, అన్నా నాకు సమస్య అన్నా అని చెప్పి ఎక్స్లో ట్విట్టర్లో ఒక్క ట్వీట్ చేయి, అప్పటికప్పుడే నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ ఉంటాడు. అది నారా లోకేష్ గారు. మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు నారా లోకేష్ గారి మీద ఎన్నో బురదలు చల్లినాం. ఇవన్నీ దాటేసి నారా లోకేష్ గారు మెజారిటీతో గెలిచిండు. మనకు మెజారిటీ లేదు, ఎమ్మెల్యే లేదు, ఎందుకు అవసరమా? ఈ రోజు సూపర్ 6 అంటే దృష్టిలో ఏంటి? అమ్మ రోజమ్మా ఒకసారి నడిచింది చూడాలి. అరే అది జరిగిరా, ఫోటో దింపరా, మంచి దింపరా, రే మంచి దింపరా ఇట్లని చెప్పి అంటుంది. అమ్మ నీకు ఒకటి అర్థమవుతుంది, మన జగన్ అన్న గంజాయి దాగిన వాళ్ళని, గంజాయి దాగి కొట్టిన వాళ్ళని పరామర్శించడానికి పోతా ఉన్నాడు. పిచ్చోళ్ళు ఎవరో ఏందో ఏం అర్థమవుతలే. మన వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు గంజాయి విచ్చలవిడిగా అమ్మింది మనమే, మన పార్టీ నాయకులే. ఎవరైనా అడ్డొస్తే వాళ్ళని కొట్టింది మనమే, కార్లతో గుద్దింది మనమే. అందరికీ ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది. ఫస్ట్ అయితే కానీ ఇసుక మాఫియా గురించి రోజా గారు మాట్లాడుతూ ఉంది. మనం అందరం మాట్లాడుకోవాలా. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ తొందరగా వచ్చి కామెంట్ చేయండి. గత వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇసుక రేట్లు విచ్చలవిడిగా పెంచేసిండు. అరే కూలోళ్ళు కానీ, ఇల్లులు కట్టుకునే వాళ్ళు కానీ చాలా ఇబ్బంది పడి ఉండే ఆ టైంలో. ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉంది కొత్తగా. అవినీతి అలాగే మీరు చూస్తే, అరే తమ్ముడు, ఈ కూటమి ప్రభుత్వం ఏమైనా అవినీతి చేస్తుందా? చేస్తలే కదా. మరి ఏమేంద్రా ఊకే చేస్తుంది ఇట్లా చెప్పంటుంది. గంజాయి ఏ విధంగా దందా చేస్తున్నారు, ఇసుక ఎలా తమ్ముడు నీకు తెలుసా, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గంజాయి ఏ విధంగా పంపించారో తెలుసా? టైర్లల్లా, పెట్రోల్ ట్యాంకులు ఉంటాయి చూడు, ఆ ట్యాంకులల్లా ఒక అంబులెన్స్ జగనన్న అంబులెన్స్ కానీ కుయ్ వెళ్తుండే, దాంట్లోనే గంజాయి పోతుండే. అరే నిజంగా నువ్వు నమ్మమాక సీరియస్గా ఇట్లా చేసినాము. ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు మన రోజమ్మ అధికారం ఉన్నప్పుడు ఏమేమి పనులు చేసిందో చెప్పాలా? తిరుపతి టికెట్లు బ్లాక్లో అమ్మేసి బెంజ్ కారు కొన్నది. ఒక్కొక్కసారి మనము తిరుపతికి వెళ్తాం, ఒక్కొక్కసారి వెళ్తాం వచ్చేస్తాము. కానీ మన రోజమ్మ ఒక్కసారి తిరుపతికి వెళ్తే ఆమెతో పాటు ఒక 10 మంది వస్తారు. ఆ 10 మందికి కూడా పైసలు తీసుకుంటుంది. అంటే విఐపి దర్శనం కదా. విఐపి దర్శనం ద్వారా మళ్ళీ మనం గుండు కొట్టిస్తాం చూడు, ఆ గుండు కొట్టించిన జుట్టు అమ్ముకొని కూడా పైసలు సంపాదించుకుంది ఇదే ఆర్కే రోజా. మళ్ళీ దాంతోపాటు తిరుపతిలో ఉన్న ఎర్రచందనాలు ఉంటారా, ఎర్రచందనాలు తెలుసు కదా, ఆ ఎర్రచందనాలు నీకు ఒక స్టోరీ చెప్తా విను. ఎర్రచందనము స్మగ్లింగ్ చేసేటప్పుడు ఏ విధంగా చేస్తుండే తెలుసా? నీకు పుష్ప మూవీ కూడా అప్పుడు రాలా. పుష్ప మూవీ వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మూడు సంవత్సరాలు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాకముందే కదా. అయితే చెప్తా విను.
ముందు రోజా గారు ఉంటుండే, వెనకాల లారీ, ఈ స్మగ్లింగ్ లారీ. సో మన ఆంధ్ర రాష్ట్రం వరకు అయితే ఓకే, దాని తర్వాత వేరే రాష్ట్రానికి పోయేటప్పుడు చాలా ప్రాబ్లం అవుతుండే కదా. ముందు రోజా వెనకాల లారీ, ముందు రోజా వెనకాల లారీ, గిట్లా తీసుకుపోతా ఉంటే ప్రతి దగ్గర పైసలు విచ్చలు విడిగిచ్చేసేది. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి హస్తం కూడా ఉంది దీంట్లో. ఈ ఎర్రచందనం వచ్చిన పైసలు జగన్మోహన్ రెడ్డికి కొంచెం, రోజా గారికి కొంచెం, ఇక మిగతా వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీ పార్టీలో అందరూ పంచుకున్న వాళ్ళు. ఇట్లా వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తం వీళ్ళు చేసిన అక్రమాలన్నీ మొత్తం పంచుకున్న వాళ్ళే. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి కానీ బయట పడ్డాడా తప్పు చేసినట్టు వీళ్ళందరూ బయటకు వస్తారు. జగన్మోహన్ రెడ్డికి కొంచెం పర్సెంటేజ్ వెళ్ళింది, సజ్జలకి కొంచెం పర్సెంటేజ్ పోయింది, రోజాకి ఇట్లా అందరూ వైఎస్ఆర్సీపీ పార్టీలో అందరూ ఇట్లనే వీళ్ళు వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. మళ్ళీ మన రిషికొండ గుండుగీకిని కూడా ఏమనే, గుండుగీకి ఇచ్చింది ఏమనే, దాంట్లో కొన్ని వస్తువులు ఉంటాయి, ట్యాబ్లు, మసాజ్, అయ్యా మాత్రం బాగా తెలుసులే. సో ఇవన్నీ చెప్పించింది మన రోజమ్మనే. కానీ ఈ రోజమ్మ ఇప్పుడు కూటమి ప్రభుత్వాల మీద నిందలు వేస్తూ ఉంది. ఏమని, వెన్నుపోటు దినత్వం అని చెప్పి రోడ్ల మీదకి వచ్చి వర్లుతా ఉన్నారు. మీకు ముందే చెప్పినాను, సంక్రాంతికి గంగిరెద్దులు గిట్లా ఊపుతూ ఉంటాయి, మనం కూడా గిట్లనే ఊపుతూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఏదంటే అదే ఊపుతాము, బయటకు వచ్చి ఏది మాట్లాడమంటే అదే మాట్లాడతాం. ఇంతే, వీళ్ళు చేయాల్సింది ఏం లేదు. సో ఈ వీడియో ఇట్లా మీకు ఎట్లా అనిపించిందో కిందకి వచ్చి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. కానీ రోజా గారిని నన్ను గుర్తించండి. థ్యాంక్ యూ.